అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోత పెడితే దాన్ని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. అమెరికన్లను ధనవంతులు మరింత శక్తివంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళ్తున్నామని ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలన్నారు. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ను ప్రారంభించానని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తొలతూగారని ట్రంప్ గుర్తు చేశారు. నాడు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని చెప్పారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేదన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు. అమెరికా ఉద్యోగులు కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చైనా భారత్పై టారిఫ్లు తప్పవు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. బయటి దేశాలపై చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుందన్నారు ట్రంప్. ఇక భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు కూడా ఆ పద్ధతిని అనుసరిస్తున్నాయని స్పష్టం చేశారు. మనం అలా జరగనీయకూడదన్నారు. అమెరికా ప్రయోజనాలు అన్నింటికంటే ముందుండాలని ట్రంప్ స్పష్టం చేశారు. వాస్తవానికి ట్రంప్ గత డిసెంబర్లోనే బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం విధిస్తామని హెచ్చరించారు. డాలర్ వినియోగం నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.